హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇంకా రెగ్యులర్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయితే ఎండ ఉంటుంది కాబట్టి ఇక బయటికి అయితే వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ అయ్యిందంటే సిక్స్ దాటిందంటే ఇంకా బయటికి అయితే తీసుకెళ్తాను పిల్లల్ని. బయటికి అంటే బయటికి కాదు, మా దగ్గరే అపార్ట్మెంట్స్ దగ్గర కిందకు వచ్చేసి ఇక కాసేపు ఆడించుకొని వెళ్తాను. నార్మల్గా రెగ్యులర్గా అయితే అక్క వాళ్ళ పిల్లలు ఉండేది, బట్ వాళ్ళైతే లేరు. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా, ఇక అమ్మమ్మ ఊరికి అని చెప్పేసి అందరు వెళ్ళిపోయారు. ఇక మేమైతే ఇక్కడే ఉన్నాము. ఇక ఉన్నారు ఇక్కడ కూడా చాలామంది, బట్ లక్కీతో క్లోజ్ ఉండే పిల్లలైతే ప్రజెంట్ లేరు. ఇంకా వాడు ఒక్కడే ఇంట్లో సఫర్ అవుతుందని చెప్పేసి అట్లా కిందకి తీసుకెళ్ళిన. అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుంది. చెట్ల మధ్యలో మంచిగా బల్లాసాయి మంచి కుర్చీలో వేసి మంచిగా కూర్చొని ముచ్చట్లు వేస్తారు. ఇంకా వాడికి కొంచెం ఫ్రీ అయినట్టు ఉంటుంది. అండ్ ఇక స్నాక్స్ లాగా ఏమైనా తినిపించుకొని వద్దామని చెప్పేసి బయటికి వచ్చిన. ఇక అక్క వాళ్ళైతే బండి పెట్టిర్రు. ఇక పునుగులు తింటా అనేసి అన్నాడు వాడు. ఇక సరే అని చెప్పేసి ఇక పునుగులు తినిపిద్దామని చెప్పేసి నేను అక్కడైతే వస్తే వాడైతే అక్కడ ఉన్న కుర్చీ అయితే ఇక నాదే, ఈ సొంతం, ఈ రాజ్యమే నాది అన్నట్టు వెళ్ళి ఇక కూర్చొని ఉండిపోయాడు. రెగ్యులర్గా మేము అక్కడికి దేనికి వెళ్ళినా సరే కంపల్సరీ, నేను లాస్ట్ వీడియోలో చెప్పిన, నార్మల్గా టిఫిన్కి వెళ్ళినా చైర్ నాకు ఇచ్చేస్తారు అక్క వాళ్ళని. ఇంకా మా వాడు ఉన్నాడంటే ఇక వాడికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆడు తీసేసుకొని కూర్చుంటాడు అంతే. ఇక పునుగులు అయితే ఫైనల్గా తిన్నాడు. ఇక నేను కూడా తిన్నా. నాకు ఇక్కడ ఏంటంటే ఒక సిటీలో ఉన్న థాట్స్ రాదు. అంటే సిటీలో అయితే ఏం లేమనుకో, అవుటర్లోనే ఉన్నాము, బట్ ఒక పల్లెటూరు దగ్గర ఉన్నట్టు ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నా లక్కీ బాబు అయితే కిందకు వస్తే ఒక్క తానుండడు, ఫుల్గా ఆడతాడు. ఇక ముందు అపార్ట్మెంట్ అబ్బాయి వచ్చిండు, ఇక వాడితో అయితే ఫుల్గా ఆడేస్తుండు. అసలు కిందకు వస్తే ఒక్క తాను ఉండడు, వాడిని పట్టడానికి నాకైతే అస్సలు అవ్వదు. కొంచెం భయం ఏంటంటే అది సీసీ రోడ్, పడ్డాడంటే ఇక గట్టిగా దెబ్బ తగులుతుంది. లేదు అంటే ఇక వెహికల్స్ కొంచెం స్పీడ్గా వస్తారు, పోరగాళ్ళు ఎక్కువ ఉంటారు, స్పీడ్గా తెస్తారు, అందుకు కొంచెం భయం. ఇంక ఇక్కడ ఒక చిన్న గ్రౌండ్ కూడా ఉంటుంది. డే టైంలో అంటే ఓకే, చీకట్లో ఏముండదు తెలియదు కదా, అందుకే వెళ్ళొద్దురా అంటే వాడైతే వినకుండా వెళ్తానే ఉండు. ఇక చాలాసేపు ఉన్నాము. ఇక అక్క వాళ్ళు పిల్లలు ఎవరు లేనందుకు ఇంకా మాకైతే కొంచెం బోరింగ్గానే ఉంది. సరే అని చెప్పేసి ఇక కాసేపు అయితే అక్కడ కూర్చున్నాం. మా హస్బెండ్ వస్తున్నా అన్నాడు. ఇక ఆయన రావడం కోసం ఎలాగో టైం పట్టిద్ది కాబట్టి ఆయన వచ్చేలోపు కాసేపు కూర్చుందాం అని చెప్పేసి కూర్చుంటే మా లక్కీ బాబు అయితే చిన్న రాళ్ళు తీసుకొచ్చి కప్ప అని మమ్మల్ని భయపెట్టిస్తుండు పాపం. ఇక మనకు భయం అవ్వకపోయినా భయపడ్డే ట్యాగ్ చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. నేనైతే మా లక్కీ బాబు ఇంట్లో క్యాజువల్గా ఇట్లా డోర్ మూసుకొని అట్లా అన్నా సరే నేను కంపల్సరీ భయపడ్డే ట్యాగ్ చేస్తాను. మీ పిల్లలు ఇలా చేస్తే కంపల్సరీ వాళ్ళకి అలా చెయ్యండి.